హలో అండి, అందరికీ నమస్తే. గోల్డ్ లవర్స్కి స్పెషల్ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ పైన థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో ఇది చాలా చాలా రహస్యంగా చేసుకునేది, గోల్డ్కి సంబంధించినది. సో జాయిన్ టైప్ వీడియో. కాకపోతే మన వ్యూవర్స్లో, మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది గోల్డ్ లవర్స్ ఉండడం వల్ల ఈ వీడియోని మీకు పబ్లిక్లో వీడియో షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైతే బంగారం బాగా కలిసి రావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గురువారం రోజున చేసుకోండి. లేదు మాకు ధనం బాగా కలిసి రావాలి, డబ్బు బాగా కలిసి రావాలి అని కోరుకునే వాళ్ళు శుక్రవారం రోజున చేసుకోండి. శుక్రవారం చేసుకునే వాళ్ళు మార్నింగ్ సమయంలో 6 గంటల నుంచి 8 గంటల మధ్య సమయంలో చేసుకోండి. గురువారం రోజున చేసుకునే వాళ్ళు ఇది గురుబలం పెరుగుతుంది. గురుబలం ఉంటేనే మనకి స్వర్ణం అనేది కలిసి వస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇది మార్నింగ్ సమయంలో కాదు, గురువారం చేసే వాళ్ళందరూ సాయంత్రం వేళలో కరెక్ట్గా 6 గంటల నుంచి 7:30 గంటల 7 గంటల 30 నిమిషాల మధ్య సమయంలోనే మనకి పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఉపయోగపడాలని. ఆ పరిహారం ఏంటి, ఆ సాధన ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మెయిన్ పరిహారంలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ పాయింట్, పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక మీకు మంటపం ఉన్నా లేదంటే చెక్క పీట ఉన్నా కూడా పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. మనకి ఈ పూజలో చాలా చాలా ముఖ్యమైనది రాగి పాత్ర. అది మీకు రాగి బౌల్ కావచ్చు, ఒక చిన్న ప్లేట్ కావచ్చు. రాగికి సంబంధించిన ప్లేట్ కానీ బౌల్ కానీ ఇక్కడ ఖచ్చితంగా వినియోగించాలి. రాగి రాకోరుతుంది అంటారు కదా పెద్దవాళ్ళు, అలా ఇక్కడ మనం ఈ పరిహారంలో రాగి అనేది డెఫినెట్గా వినియోగించాలి. సో పీఠం పైన ఫస్ట్ ఎల్లో కలర్ క్లాత్ వేయండి. ఆ క్లాత్ పైన రాగి గిన్నె కానీ లేదంటే రాగి ప్లేట్ని కానీ ఉంచండి. దాంట్లోకి కదా 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్, అలాగే 3 గోమతి చక్రాలని ఆ రాగి పాత్రలో వేయాలి. క్లాత్లో కాదు, ఫస్ట్ క్లాత్ ఉంచి క్లాత్ పైన రాగి ప్లేట్ ఉంచి చిన్నది, దానిపైన ఈ 3 గోమతి చక్రాలు, ఈ 1 రూపీ కాయిన్ను దానిపైన వేయాలి. అన్నింటికంటే పసుపు కొమ్ములు 3 ఉంచాలి ఆ ప్లేట్ పైన. ఇప్పుడు అవన్నీ కూడా ఉంచారు కదా, దానిపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ అంటే మీరు డైలీ వేర్ చేస్తారు కదా, అది రింగ్ కావచ్చు, లేదంటే ఇయర్ రింగ్స్ కావచ్చు, లేదంటే చిన్న మీ దగ్గర ఏం లేదు అనుకున్నట్లయితే ముక్క పుడక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, బాగా క్లీన్ చేయండి. క్లీన్ చేసి సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత పాలలో కాసేపు అద్ది క్లీన్ చేసి ముందుగానే రెడీగా ఉంచుకొని తర్వాత మీరు ఇవన్నీ వేశారు కదా, మీరు వేసుకునే గోల్డ్ని దానిపైన ఉంచండి. వాటిపైన కొద్దిగా గంధం, కొద్దిగా కుంకుమ, అక్షతలు అన్నీ కూడా వేసి కొద్దిగా పువ్వులు ఉంటే దానిపైన ఉంచండి. దీనివల్ల ఆ బంగారానికి మనం ఉంచాం కదా బంగారం, ఆ బంగారానికి ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ధనం ఎక్కువగా వస్తుందో అప్పుడు మళ్ళీ ఎక్కువగా గోల్డ్ అనేది కొంటాం కదా. ఇప్పుడు అమ్మవారి దగ్గర 2 నేతి దీపాలు కానీ లేదంటే మంచి నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించండి. మీ శక్తి కొద్దీ శుక్రవారం అయితే క్షీరాన్నం లాంటిది ప్రసాదంగా ఉంచండి, లేదంటే పాలు తేనె, లేదు అది కూడా లేదు చిన్న బెల్లం ముక్క అయినా సరే అమ్మవారి దగ్గర ఉంచండి. ఉంచి ఇప్పుడు మనం అక్కడ అమ్మవారి దగ్గర భక్తి శ్రద్ధలతో సంకల్పం చేసుకోండి. ఈ గోల్డ్ మాకు 10 పెరగాలి. మీరు ఎలాంటి జ్యువెలరీ కావాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా విజువలైజేషన్ చేసుకోండి. అమ్మవారిని కరుణతో ఆర్తితో వేడుకోండి. అలాంటి జ్యువెలరీ అంతా కూడా మాకు బంగారం బాగా కలిసి రావాలి, మాకు ధనం బాగా కలిసి రావాలి, మాపై కరుణ చూపించు తల్లి అని అమ్మవారిని స్మరణ చెయ్యండి. వీటన్నిటికంటే ముందు వినాయకుడిని చక్కగా పూజించి స్మరించి తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి. తర్వాత ఇక్కడ కనకదార స్తోత్రాన్ని 3 సార్లు కానీ లేదంటే కనీసం ఒక్కసారి అయినా కూడా చదవండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్తోత్రం చదవలేని వాళ్ళు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కనకధారాయై నమః అనే మంత్రాన్ని 21 టైమ్స్ కానీ 108 టైమ్స్ కానీ జపం చేయండి. చదివిన వెంటనే మీ చేతులతో అక్కడ ఉన్నది వెంటనే ఆ గోల్డ్ తీసి పైనే ఉంచుంటారు కదా మీ గోల్డ్, ఆ గోల్డ్ను తీసి మీరు అలంకరణ చేసుకోండి. అప్పటికప్పుడే పూజ అయిన వెంటనే అక్కడ ఉన్న గోల్డ్ను తీసి మీరు ధారణ చేసుకోండి. సో అక్కడ మీరు మంత్రజపం చేశారు, పూజా ప్రార్థన చేశారు, విజువలైజేషన్ చేశారు,
ఆ పరిపూర్ణమైన ఆ మైండ్ సెట్తోనే అవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చినట్టు, అక్కడే మీకు అమ్మవారు ఇచ్చినట్టు అలాంటి భావనతో తీసి అలంకరణ చేసుకోండి. సో మాకు ఈ జ్యువెలరీ ఇంకా పదింతలు కలిసి రావాలి తల్లి అని ఆల్రెడీ అమ్మవారు ఇచ్చేశారు అనే భావనతో దాన్ని అలంకరణ చేసుకోండి. అవి అక్కడే ఎప్పటికీ ఉండొచ్చు. ప్రతి వారము కూడా మీరు ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవచ్చు. శుక్రవారం చేస్తారా, గురువారం చేస్తారా అనేది మీ సౌకర్యం. ప్రతి వారము కూడా సేమ్ అది ఆ గిన్నె అక్కడే ఉంటుంది. దానికి అప్పుడప్పుడు ధూపం చూపిస్తూ ఉండండి. దీనివల్ల మనకి ఇంట్లో ధనాకర్షణ కలిగి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ భక్తి, శ్రద్ధ, నమ్మకం చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.